సార్ 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 కమల్ సార్ 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 ఏంటి ధోని? సార్ ఇక్కడి నుంచి మీరు అర్జెంట్గా వెళ్ళిపోవాలి సార్. సార్ మీరు అర్జెంట్గా వెళ్ళిపోండి సార్. ఏమైందిరా? సార్ నేను చెప్తాను సార్, మీరు వెళ్ళిపోండి సార్. ఏయ్ ఏమైంది? సార్ మీరు సౌజన్య ఎక్కడ పెళ్లి చేసుకుంటా అన్నారా? నేను అలాగ అడగలేదురా. సార్ మరి మీరు అలా అడగకుంటే వాళ్ళ నాన్న మిమ్మల్ని కొట్టడానికి ఎందుకు వస్తారు సార్? అలా అడగకుండా అలాగెందుకు అంటున్నారా? సార్ ఇది పల్లెటూరు సార్, మీరు బయటూరు నుంచి వచ్చారు సార్. ఇక్కడ మీ మాట ఎవరు వినరు సార్. నా మాట వినండి సార్, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్. రే నేను వెళ్ళి మాట్లాడతారా ఒకసారి? సార్ అలా కాదు సార్, వాళ్ళ నాన్న మిమ్మల్ని కొట్టడానికి వస్తున్నాడు సార్. ఇక్కడ బయటూరు వాళ్ళ మాటలు అస్సలు ఎవరు వినరు సార్. గొడవలు వద్దు సార్, పైగా మీరు వచ్చిన పని కూడా అయిపోయింది కదా సార్. వెళ్ళిపోండి సార్. వద్దు సార్. సార్ రండి సార్. ఎక్కండి సార్. సరేరా వెళ్ళండి సార్. రే సీను, సార్ రావులపాలెం జంక్షన్ దగ్గర దించేసే. సార్ మీరు వెళ్ళాక ఫోన్ కొట్టండి సార్. ఏం టెన్షన్ పడకండి సార్, నేను చూసుకుంటాను సార్. రే సీను పోరా, జాగ్రత్త సార్. నేను చెప్పానా ఆయనను పెళ్లి చేసుకోమని అడిగాడని? నన్ను ఒక్క మాట అడగాలి కదా. ఆయన ఏమైనా ఆవులు తోలుకునేవాడు అనుకుంటున్నారా? అలానే కర్ర తీసుకుని ఆయన కొట్టడానికి వెళ్తారా? అసలు ఆయన పెళ్లి చేసుకుంటాడని మీతో ఎవరు చెప్పారు? రేయ్, ప్రేమ అంటే ఏంటో తెలుసా? త్యాగం. ఇది చెప్పు. త్యాగం. ఆయన ఆటో ఎక్కించడానికి వెళ్ళినప్పుడు కంగారులో ఫోన్ ఎక్కడో పడిపోయింది అక్క. తెల్లారి నుంచి వెతుకుతున్న ఫోన్ ఎక్కడా కనిపించలేదు. ఆయన నెంబర్ కూడా ఆఫర్లోనే ఉంది అక్క. అక్క ఆయన వెళ్ళిపోతే ఒక మాట అన్నాడు అక్క. ఏ ధోని! అరే ధోని, వాళ్ళ వల్ల సౌజన్యకి ఏదైనా ప్రాబ్లం అవుద్దంటావా? అలా అయితే నాకు ఏమైనా పర్లేదురా, నేను వెళ్ళి మాట్లాడతాను. సౌజన్యకి ఏం ప్రాబ్లం ఉండదు సార్, మీరుంటేనే మీకు ప్రాబ్లం అవుతుంది సార్. మీరు వెళ్ళిపోండి సార్, నేను చూసుకుంటాను సార్. సార్ వెళ్ళండి సార్, ఏం కాదు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను సార్.